గారు కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకుంటే దాన్ని కూడా వాళ్ళు తీయేస్తాం జరిగింది. ఇది ఇక్కడున్న మనందరం మర్చిపోకూడదు. అలకకి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఎందుకంటే నేను ప్రతిదీ ట్రాక్ చేస్తున్నా. మై టీడీపీ ద్వారా ఎవరు పని చేస్తున్నారో ఎవరు పని చేయట్లేదో ట్రాక్ చేస్తున్నా. పొరపాటున మీరు అలిగి ఇంట్లో పడుకుంటే మటు కర్ర పట్టుకుని మేము వస్తామండి, బయట లాక్కుంటాం. ఇది మన కుటుంబం, ఇది మనం కుటుంబం లాంటి వాళ్ళం. మనం మాట్లాడుకోవాలి, సమస్యలు ఏమైనా ఉంటే మనం చర్చించుకోవాలి. నేనన్నా మిమ్మల్ని కన్విన్స్ చేస్తాను, మీరన్నా నన్ను కన్విన్స్ చేసిన తర్వాతనే మనం బయటికి వెళ్ళాలి తప్ప బయట మాట్లాడాల్సిన అవసరం మనం ఎవరికి లేదు. ఇది ఇక్కడున్న కార్యకర్తలందరూ గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నా. పాదయాత్రలో చాలామంది అడిగారు, పనిచేసే వాళ్ళని పనిచేయని వాళ్ళ మధ్యన తేడా చూపించాలి మీరు. ఆనాడే చెప్పా, టెక్నాలజీతో మిమ్మల్ని జోడిస్తాం, పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తామని చెప్తాం కూడా జరిగింది. ఇక్కడ అడుగుతున్నా, ఎంతమందికి ఇప్పుడు మై టీడీపీ యాప్ ఉందో చేతుల పైకి ఎత్తండి. వాడుతున్నారా? ఇన్ఫర్మేషన్ అంత వస్తుంది కదా. మీరు పార్టీ కోసం చేస్తున్న ప్రతి పని మై టీడీపీ యాప్ ద్వారా మాకు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే 46,000 బూతులు, ప్రతి బూత్లో ఏ కార్యక్రమం జరుగుతుందో మేము చూడాలంటే ఏదో టెక్నాలజీ మార్గం అనేది అవసరం. ఇక్కడ కొంతమంది సీనియర్లు ఉన్నారు. 1982లో సభ్యత్వం అంటే పుస్తకాలు వచ్చేది, నీట్గా మీరు ఇంట్లో కూర్చొని అన్నీ నింపేసేవారు, ఊరిలో ఉన్న అందరి పేర్లు నింపేసేవారు. అలాంటిది ఇప్పుడు వాట్సాప్ తీసుకొచ్చాం. సింపుల్గా మీరు మీ ఇంట్లో కూర్చొని సభ్యత్వం తీసుకోవచ్చు, కార్డు మీ బూత్కి పంపిస్తాం కూడా జరిగింది. సో టెక్నాలజీ మార్గం వచ్చింది. నెట్ఫ్లిక్స్ వాడతారు కదా, యూట్యూబ్లో వీడియోలు చూస్తారు, స్విగ్గీ జొమాటోలో భోజనం ఆర్డర్ ఇచ్చుకుంటారు. మళ్ళీ పార్టీలో ఉన్నప్పుడు మై టీడీపీ వాడుకోవాల్సిన బాధ్యత ఇక్కడున్న మీ అందరిపైన ఉంది. అది చూసే చంద్రబాబు నాయుడు గారు పనిచేసిన వాళ్ళకి పనిచేయని వాళ్ళ మధ్యన డిసైడ్ చేస్తున్నారు. వేదికమైన మేము అందరం కేవలం ప్రతిపాదించగలుగుతాం, ఈ పదవికి లోకేష్ మంచోడని ప్రతిపాదించగలుగుతాం. కానీ చివరిగా చంద్రబాబు నాయుడు గారు మీ సభ్యత్వ నంబర్ కొడితే మీ చరిత్ర మొత్తం వచ్చేస్తుంది. 2014 నుంచి ఎవరు పనిచేసినారు, ఎన్నిసార్లు సభ్యత్వం తీసుకున్నాడు, పిలిపించిన కార్యక్రమం చేశారా లేదా, ట్రాన్స్పరెంట్గా ఆయన తెలిసిపోతుంది. సో దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాలి. సామాన్య కార్యకర్తలు గుర్తించాలి. వాళ్ళని ఏకంగా పాలిట్ బ్యూరోకి తీసుకెళ్ళే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. అందుకే ఎప్పుడు లేని విధంగా పార్టీ చరిత్రలో మొదటిసారి ఈరోజు రిలీజ్ అయిన కమిటీలో ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్, ఒక మండల పార్టీ అధ్యక్షుడు కూడా పాలిట్ బ్యూరోకి వస్తాం జరిగింది. అందరం పనిచేద్దాం. పార్టీ పిలిపించిన ప్రతి కార్యక్రమాన్ని మై టీడీపీ ద్వారా పార్టీకి తెలియజేయాలని ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఎందుకంటే ఆవిర్భావ దినోత్సవం అప్పుడు బాగా పనిచేసే వాళ్ళు గుర్తించారు. కొంతమంది నా పైన అలిగారు, అలక ఉంది కదా, అలాగే ఫోటోలు దిగితేనే చాలా అని అడిగారు. మై టీడీపీ అనేది ఫోటోల కోసం కాదు, ఎవరు పని చేశారో తెలుసుకునేదానికి. దాంట్లో భాగంగా ఒక ఫోటో అప్లోడ్ చేయమని మేము చెప్తాం. లేదంటే పని చేసినోడికి పని చేయనోడు తేడా తెలియదు. జనరల్గా నేను గమనించింది ఒక విషయం ఉందండి, పనిచేసిన కార్యకర్త ఏనాడు మాట్లాడు, పని చేసుకుంటూ వెళ్తాడు, పని చేయనాడు నా పైన యుద్ధం చేస్తాడండి. మొన్న ఒకడు పెట్టాడు, నేను పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నా, డూమ్ డామ్ తప్పకని పెట్టి సభ్యత్వ నంబర్ పెట్టాడు. ఏమో పెద్ద అయినా, చాలా పెద్ద అయినా అనుకుని వెళ్ళి సభ్యత్వ నంబర్ కొడితే కరెక్ట్గా 24 సభ్యత్వం ఒకటే తీసుకుని ఉన్నాడు ఆయన, నా పైన యుద్ధం చేస్తున్నాడు. సో పనిచేసే వాళ్ళు గుర్తించాల్సిన బాధ్యత ఉంది, కానీ పనిచేసినట్టు తెలియజేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఒక వ్యవస్థ అది. అందుకే మై టీడీపీని రూపొందించాం. దాంట్లో మీరు అందరూ భాగస్వామ్యం అవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన పులివెందుల ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. ఆయనకి ఈ మధ్యన సిసిడి జబ్బు వచ్చిందండి. సిసిడి, క్రెడిట్ చోరీ డిసార్డర్, క్రెడిట్ చోరీ జబ్బు. ఆసిలర్ మిత్తల్ ఆంధ్ర రాష్ట్రానికి వస్తుందంటే ప్రెస్ మీట్ పెట్టి అది పక్క రాష్ట్రం వెళ్ళిపోయింది, లోకేష్ అబద్ధం చెప్పాడంటాడు. మళ్ళీ కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన అయిన తర్వాత నేనే తీసుకొచ్చాను, 4 సంవత్సరాల క్రితం ఆ కంపెనీ వాళ్ళు కలిశానని చెప్తాడు. ఎంత అన్యాయమో చూడండి. ఊరూరు తిరిగా, ప్రతి నియోజకవర్గంలో చెప్పా, ఎవరైతే ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో
వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటున్నా, వాళ్ళ పేర్లు ఎర్ర బుక్లో ఉన్నాయని నేను ఆనాడు ప్రజలు చెప్పా. అందుకే మమ్మల్ని గెలిపిస్తాం జరిగింది. కానీ మేము రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేయట్లేదు. అమర్నాథ్ గౌడ్ లాంటి చిన్నారిని పెట్రోల్ పోసి మేము తగలబెట్లా. అబ్దుల్ సలాం లాంటి కుటుంబాన్ని మేము వేధించి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకురాలా. తోట చంద్రయ్య ఏం తప్పు చేయని వ్యక్తిని నడివీధిలో మేము చంపలా. అది రాజారెడ్డి రాజ్యాంగం చేసింది. ఆ సైకో ప్రజలకి మనం ఇది తెలియజేయాలి. 10 సార్లు చెప్పాలి. ఎందుకంటే మంచి రోజులు వచ్చినాయి. పోలీస్ సోదరులందరూ సెల్యూట్ కొడుతున్నారు. అమ్మయ్య అనుకుంటే చాలా ఇబ్బంది పడతాం. మనలో కసి పోకూడదు. మనలో ఎప్పుడు ఆకలి అనేది ఉండాలి. మిమ్మల్ని అందరినీ పరిగెత్తిచ్చే బాధ్యత కూడా నేను తీసుకోబోతున్నా.